ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము 19వ రోజు పారాయణము. సప్తమాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు. మృదుభూపాల, కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను. కార్తీక వ్రతస్థులకు నియమములు. ఈ వ్రతస్థుడు మాంసము, తేనె, రేగుపండ్లు, నల్ల ఆవాలు, ఉన్మాదకాలను భుజించకూడదు. పరాన్నభుక్తి, పరద్రోహం, దేశాటనలు త్యజించాలి. తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును. దేవ, బ్రహ్మ, గురురాజులను, స్త్రీలను, గోవ్రతస్థులను దూషించకూడదు. అవిసె నూనెను, నువ్వుల నూనెను, విక్రయాన్నమును, నింద్య వ్యంజన యుక్త భోజనమును, దూషిత ఆహారమును విసర్జించాలి. ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలను, ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు, కొర్రల వంటి హీనధాన్యాలను, చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు. మేక, గేదె, ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు. బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను, భుజ తలవణాలను విసర్జించాలి. రాగి పాత్రలలో ఉంచిన పంచగవ్యం, చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడవని అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి. బ్రహ్మచర్యాన్ని, భూశయనాన్ని పాటించాలి. ఆకులలోనే భోజనం చేయాలి. 4వ జామునే భుజించడమే శ్రేష్టం. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యంగనము చేయకూడదు. విష్ణు వ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయలను విసర్జించాలి. బహిష్ఠులతోనూ, మ్లేచ్చులతోనూ, వ్రతభ్రష్టులతోనూ, వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు. అటువంటి వారి ఎంగిలి కానీ, కాకులు తాకిన ఆహారాన్ని కానీ, అశోచ సంబంధిత ఆహారం కానీ, ఒకసారి వండి మరల ఉడికించినది కానీ, మాడు పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు. తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృత్యాదులను చేయాలి. గుమ్మడి, వాకిడి, సురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, చేదుపొట్ల, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి. కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు. ఇవేగాక ఇంకా కొన్నిటిని కూడా వర్జించాలి. మరికొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి. ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి. కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు. 100 యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్ని పొందుతున్నాడు. కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు. కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా, భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. విష్ణు ఆజ్ఞ వంశపరులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు. విష్ణు వ్రతాచరణాపరులు ఎక్కడ పూజింపబడుతుంటారో అక్కడి నుంచి గ్రహ, భూత, పిశాచగణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి. యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు. సప్తమోధ్యాయం సమాప్తము. అష్టమాధ్యాయము. ప్రజారంజనశీల పృథుర్నుపాల. ఇక ఈ కార్తీక వ్రతోద్యాపన విధిని సంగ్రహంగా చెబుతున్నాను విను. ఉద్యాపన విధి. విష్ణుప్రీతి కోసమో వ్రత సాఫల్యత కోసమో కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది, 4 ద్వారాలు కలది, పుష్ప వింజామరులచే అలంకరింపబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి. 4 ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ విజయులనే 4 ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో 4 రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చేయాలి. దానిపై పంచరత్న సమన్వితము, నారికేళ సంయుక్తము అయిన కలశమును ప్రతిష్ఠించి శంఖ చక్ర గద పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడైన నారాయణుని పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండపాలలో అర్చించాలి.
శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను యథావిధిగా ఆచరించాలి. గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడశోపచారాలతోనూ పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి. గీతవాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి. పిదప నిష్కల్మశాంత రంగుడై హోమం చేసి బ్రాహ్మణుడు సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి. ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపశవసించిన వాడు, విష్ణు పూజ చేసినవాడు తప్పక వైకుంఠాన్ని పొందుతున్నాడు. ఓ బ్రాహ్మణులారా, మీరు సంతోషించుట చేత నేను విష్ణువానుగ్రహమును పొందెదనుగాక. ఈ వ్రతాచరణ వలన గత 7 జన్మలలోని నా పాపములు నశించుగాక, నా కోరికలు తీరునుగాక, గోత్రవృద్ధి స్థిరమగుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి. వారి చేత తదాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరించబడిన గోవును గురువుకు దానమివ్వాలి. అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడై భోజనాదులు పూర్తి చేసుకోవాలి. ఏవం శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి సప్తమ అష్టమ అధ్యాయంలో 19వ రోజు బహుళ చవితి రోజు పారాయణము సమాప్తము. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. తదాస్తు. ఓం శాంతి శాంతి శాంతి.